గత కొంతకాలంగా అల్లు వర్సెస్ మెగా ఏదో క్లాష్ ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉంది. పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంగా కూడా అదే ప్రచారం నడిచింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత బెయిల్ మీద విడుదల అవ్వడం, ఆ తర్వాత చిరంజీవి గారిని, నాగబాబు గారిని కలవడం, సో అంతా కూడా సమసిపోయినట్టుగా చాలామంది మెగా ఫ్యాన్స్ అంతా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అంతకుముందు మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఆర్మీ వేరు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. అంటే అరెస్ట్ వల్ల కలిసారు అనుకోవాలా సార్, లేకపోతే రేవంత్ చర్య వల్ల మెగా ఫ్యామిలీ అంతా ఏకమైంది అనుకోవాలి? మీకైనా నాకైనా తెలిసే అవకాశం లేదు. ఎందుకు కలిసినందుకు ఆనందపడదాం, ఎందుకు కలిసారో చర్చించుకొని ఏం సాధించగలుగుతాం మనం దీన్ని. అదేదో గాజా యుద్ధానికి కారణాలు ఏంటి, హమస్ దాడి వల్లనే యుద్ధం జరిగిందా, ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ వల్ల యుద్ధం జరిగిందా అని చర్చించుకుంటే కనీసం అంతర్జాతీయ పరిణామాలు అర్థమవుతాయి. ఇజ్రాయెల్ పైనో హమాస్నో ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఏమున్నది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఏ ఇంట్రెస్ట్ మంచిది అన్నది ఇంపార్టెంట్ కదా. సో నీకు చ్యవన్ప్రాష్ తిన్నా, జంక్ ఫుడ్ తిన్నా ఒక్కటే, ఎవరిష్టం వాళ్ళు తింటారు. చ్యవన్ప్రాష్ తినే వాళ్ళు చ్యవన్ప్రాష్ తింటారు, జంక్ ఫుడ్ తినేటోళ్ళు జంక్ ఫుడ్ తింటారు. కానీ చ్యవన్ప్రాష్ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, జంక్ ఫుడ్ బాగు చేయదు. అది కూడా ఇంపార్టెంట్ కదా. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొద్దని నేను అంటలేను. ఏ ఇంట్రెస్ట్ సమాజానికి మంచిది, ఏ ఇంట్రెస్ట్ వ్యక్తికి మంచిది, ఏ ఇంట్రెస్ట్ వ్యక్తి అలవర్చుకోవాలి, ఏ ఇంట్రెస్ట్ వదులుకోవాలి అనేది కూడా. నాకు ఫ్రూట్స్ తినే ఇంట్రెస్ట్, మీకు మందు తాగే ఇంట్రెస్ట్ అనుకుందాం, ఉదాహరణ మీకు ఉన్నదని నేను అంటలేను. సో నా ఇంట్రెస్ట్ నా సార్, మీ ఇంట్రెస్ట్ మీ సార్ అన్నారు అనుకోండి, తప్పలేదు. ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ అదే. కానీ మీ ఇంట్రెస్ట్ నేను అలవర్చుకుంటే ప్రమాదం, నా ఇంట్రెస్ట్ మీరు అలవర్చుకున్నారనుకోండి మీకు అది లాభం, అవునా కదా. సో ఓకే, రివర్స్ అండి. నాకు మందు తాగే అలవాటు ఉంది, మీకు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంది, నేనేం ఫీల్ అవ్వలేదు సార్. అందువల్ల ఉదాహరణ చెప్తున్నాను. సో అందువల్ల సో ఇలా ఎవరైనా మీ ఒకరి అలవాటు ఒకరు ఏ అలవాటు మార్చుకోవాలి, ఏ అలవాటు మార్చుకోకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అందువల్ల మనము నేను ఇదివరకు కూడా ఈ మధ్య మాట్లాడాను, బ్రెయిన్ రాట్ అని ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది ఈ సోషల్ మీడియా ఎక్సెసివ్ కన్జంప్షన్ వల్ల. అందులో కూడా లో క్వాలిటీ ట్రివియల్ అంశాలు బాగా, అంటే మెదడును పనిపెట్టేటువంటి కాగ్నిటివ్ ఛాలెంజెస్ అంటారు, అలాంటి కంటెంట్ కాకుండా ఎలాంటి మెదడుకు పనిపెట్టని కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల మెదడుకు సంక్లిష్టమైన అంశాలు అర్థం చేసుకునే సామర్థ్యము, కాంప్లెక్స్ థింగ్స్ను అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుందని ఇటీవల రీసెర్చ్ చెప్తోంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, బ్రెయిన్ రాట్ ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చాలా డీటెయిల్ వీడియో ఉంది, చూడండి ఎవరైనా. సో అందువల్ల ఎందుకు మనము దీనిపైన ఎన్ని రోజుల నుంచి చర్చ రవిశంకర్, మనమే అనేకసార్లు మాట్లాడుకున్నాం. సో ఎస్, ఆ రెండు కుటుంబాల మీద పోటీ ఉంటే ఉండొచ్చు, లేదా అది మన కుటుంబాల్లో ఉండదా, ఏమో ఇది మెగా కుటుంబంలోనే అల్లు కుటుంబంలోనే ఉంటుందా, నా కుటుంబంలో ఉండదా, బావమరిది కొడుకు బావ మధ్య సంబంధాలు ఏమన్న ఇళ్ళలు ఉండవా. అందువల్ల కానీ సెలబ్రిటీ ఇల్లు అనే వరకు దానిపైన, అందుకే మన ఫోకస్ ఆన్ మన మీద ఉండదు, ఇతరుల పైన ఫోకస్ ఉంటుంది. అందువల్ల మెగా కుటుంబంలో విభేదాలు అనే అంశం పైన సమాజం మామూలుగా చర్చించుకోలేదు. పోనీ ఆ చర్చకు ముగింపు పలుకుతూ, సో ఆడియో షోలో అసలు టీజర్ సక్సెస్ షోలో థ్యాంక్స్ మా పవన్ మామయ్య అన్న నుంచి మొదలుకొని కళ్యాణ్ బాబాయ్ ఎట్లయితాడు మామయ్య అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, శిరీష్ వీళ్ళందరూ బాబాయ్ అని పిల్లడం అలవాటు సార్, అందుకని ఇంకా అలా అలవాటు. అదే నాకు కూడా డౌట్ వచ్చింది, బై మిస్టేక్ అన్నాడా ఏమన్నా. సో ఓకే, కళ్యాణ్ బాబాయ్ అని అన్నదాని నుంచి మొదలుకొని ఇవాళ కలవడం వరకు ఇట్స్ గుడ్ థింగ్ కదా. రీజన్ ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు ఒక అకేషన్ కూడా కలుపుతుంది. ఇప్పుడు మనకు అంతకుముందు ఏదైనా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా పెళ్ళి కలుపుతుంది, గమనించండి. చాలా కుటుంబాలను పెళ్లి కలుపుతుంటుంది సమయానికి. అప్పటిదాకా ఆడబిడ్డతో పంచాయతీ ఉంటుంది, కార్డు ఇవ్వడానికి పోయి ఆడబిడ్డ ఇంటికి కార్డు ఇచ్చే వరకు ఆ కొత్త రిలేషన్ మొదలవుతాయి. సో ఇలా ఉందా లేదా నాకు తెలియదు, బట్ ఓకే, ఈ అరెస్ట్ వల్ల కూడా కలిసారనుకోండి, ద క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి అని అనుకోవచ్చు ఎవరైనా. బట్ ఏదైనా ఫైన్, మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాన్ని అగాధంగా మార్చుకున్న సమాజం ఇకనైనా
ఇది అగాధం కాదు, అది విభేదం ఉంటే ఉండొచ్చు, ఉన్నా కూడా అది అన్ని కుటుంబాల్లో ఉండే సహజ పరిణామమే. ఇందులో నథింగ్ అన్యూజువల్. అల్టిమేట్గా చిరంజీవికి అల్లు అర్జున్కి చిరంజీవి కావాల్సిన వాళ్ళు అవుతారు. మధ్యలో మనమందరము మాట్లాడుకుంటూ ఉంటాం. గుడ్ థింగ్ కదా, ఒక తెలుగు కళాకారుల కుటుంబంలో చిరునవ్వులు మన అందరికి కూడా మంచిది కదా.